హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ నేను మీ సయ్యద్. ఇప్పుడు ఈ వీడియోలో మనం సర్కారు వారి పాట సినిమాకు సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. మొదట్లో పరశురామ్ మహేష్ బాబు కాంబినేషన్ కుదిరిందన్న విషయం తెలిసి ఈ సినిమా ఎలా ఉండబోతుందబ్బా అనే అనుమానాలు వచ్చాయి. బహుశా గీతా గోవిందం స్టైల్లోనే డైరెక్టర్ పరశురామ్ ఈ సినిమాని తీస్తాడేమోనని అంతా అనుకున్నారు. కానీ రోజులు గడిచే కొద్దీ ఈ సినిమాకు సంబంధించి ఒక్కొక్క ఇంట్రెస్టింగ్ అప్డేట్ లీక్ అవుతూ వచ్చింది. దాంతో ఈ సినిమా మీద క్రమంగా అంచనాలు పెరుగుతూ వచ్చాయి. మరీ ముఖ్యంగా మహేష్ బాబు ఎప్పుడైతే ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమాలో పోకిరి వైబ్స్ ఉంటాయని చెప్పాడో అప్పటి నుంచి అంచనాలు ఇలా తారాస్థాయికి పెరిగిపోయాయి. ఇక రీసెంట్గా వచ్చిన ట్రైలర్తో ఆ ఎక్స్పెక్టేషన్స్ పీక్స్కి వెళ్ళిపోయాయి. దర్శకుడు పరశురామ్ ఈ ట్రైలర్కి ముందు ఏదైతే హామీ ఇచ్చాడో అది 100% నిలబెట్టుకున్నాడు. 105 షాట్స్తో వస్తున్న ఈ ట్రైలర్ మీ అంచనాలకి మించే ఉంటుందని చెప్పాడు. ఎస్, అతడు చెప్పినట్లుగానే ఈ ట్రైలర్ అద్దిరిపోయింది. ఇంకో మాటలో చెప్పాలంటే అరాచకానికి అమ్మ మొగుడులా అనిపించింది. ఇక మహేష్ బాబు చెప్పినట్టుగానే ఈ ట్రైలర్లో పోకిరి వైబ్స్ కూడా కనిపించాయి. మహేష్ బాబు గెటప్, స్టైల్, యాటిట్యూడ్, డైలాగ్ డెలివరీ, మేనరిజం, హ్యూమర్, టైమింగ్, మాస్ అవతార్, అబ్బో ఎంత ఎక్కువ చెప్పుకున్నా తక్కువే. నిజంగా మహేష్ బాబుని ఈ మధ్యకాలంలో అంత ఎనర్జెటిక్గాను హైపర్గాను మనం చూడలేదు. చాలా కాలం నుంచి ఫ్యాన్స్ మహేష్ బాబుని ఎలాగైతే చూడాలనుకుంటున్నారో ఆ మాస్ అవతార్లో కనిపించి ఫుల్ మీల్స్ తినిపించేశాడు. అఫ్కోర్స్ సరిలేరు నీకెవ్వరులో కూడా మహేష్ బాబు ఎనర్జెటిక్గానే కనిపించాడు. కాకపోతే ఎక్కడో కాస్త తేడా కొట్టినట్టుగా అనిపించింది. అయితే ఈ సర్కారు వారి పాట ట్రైలర్తో ఆ వెలితి తీరిపోయింది. ఆ స్వాగ్, ఆ స్క్రీన్ ప్రెజెన్స్, అబ్బాబ్బాబ్బాబ్బా నాకైతే వర్ణించడానికి మాటలే రావట్లేదు. ఇలా చించి పాతరేసాడంతే మహేష్ బాబు. ఇక ఫైట్స్కి సంబంధించి ఈ ట్రైలర్లో చూపించిన షార్ట్స్ ఏవైతే ఉన్నాయో మెంటల్ మాస్, రియల్లీ మెంటల్ మాస్, అవుట్ స్టాండింగ్. మరో విషయం ఏమిటంటే ఒక్కసారితో ఆకలి తీరదు, మళ్ళీ 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 చూడాలనిపిస్తుంది. దట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ట్రైలర్. ఈ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని లోపల ఎగ్జైట్మెంట్ ఫుల్గా ఉంది. ఇక్కడి వరకు ట్రైలర్లో అంతా బాగానే ఉంది, కానీ ఆ లేడీస్తో అటాచ్ అయి ఉన్న కొన్ని డైలాగులే కాస్త డిఫరెంట్గా, కొంచెం ఆడ్గా అనిపించాయి. అమ్మాయిల్ని అప్పిచ్చే వారిని ప్యాంపర్ చేయాలి, అప్పు అంటే అమ్మాయి లాంటిది, అప్పు అంటే సెటప్, వయాగ్రా, శోభనం, ఇలాంటి డైలాగ్సే కొంచెం ఇబ్బందిగా ఎబ్బెట్టుగా అనిపించింది. సాధారణంగా స్టార్ హీరోల సినిమాల్లో, మరీ ముఖ్యంగా మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సినిమాల్లో ఇలాంటి డైలాగ్స్ 1-2 ఉంటే బాగుంటుంది, కానీ మరీ ఎక్కువగా పెట్టేస్తేనే కొంచెం ఆడ్గా ఉంటుంది. మహేష్ బాబు లాంటి స్టార్ హీరో ఉన్నప్పుడు ఆ డైలాగులు బలంగా చాలా పవర్ఫుల్గా ఉండాలి. అఫ్కోర్స్ అలాంటి డైలాగ్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఆ లేడీస్తో అటాచ్ అయి ఉన్న డైలాగులే కొంచెం ఆడ్గా అనిపించాయి. బహుశా థియేటర్లో చూస్తున్నప్పుడు ఆ ఫీల్ మరోలా ఉండొచ్చేమో, కానీ ట్రైలర్లో చూస్తున్నప్పుడే కొంచెం తేడా కొట్టినట్టు అనిపించింది. సరే, ఆ పాయింట్ని పక్కన పెట్టేద్దాం. ఈ ట్రైలర్ రిలీజ్ అయ్యాక డైరెక్టర్ పరశురామ్ మరో బాంబు పేల్చాడు. ఈ ట్రైలర్లో చూసింది కేవలం శాంపుల్ మాత్రమే. సినిమాలో ఇంతకు మించి కంటెంట్ అండ్ ఫ్యాన్ మూమెంట్స్ ఉన్నాయని చెప్పాడు. మహేష్ బాబు లాంటి వెపన్ దొరికినప్పుడు ఎలా వాడుకోవాలో అలాగే ఈ సినిమాను తీశానని చాలా నమ్మకంగా, బలంగా చెప్తున్నాడు. చూస్తుంటే ఈ సినిమా మీద అంచనాలు ఎన్ని ఎక్కువ పెట్టుకున్నా తక్కువే అనిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉండగా ఈ సినిమాకు యాక్షన్ కొరియోగ్రాఫర్లుగా పనిచేసిన రామ్ లక్ష్మణ్లు మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు. ఈ సినిమాలో ఒక చేజింగ్ సీన్ ఉందని, అది ఆడియన్స్ను దిమ్మ తిరిగిపోయేలా చేయడం ఖాయమని, అది చాలా డేంజరస్గా తాము షూట్ చేశామని చెప్పారు. స్వయంగా సూపర్ స్టార్ మహేష్ బాబే ఆ సీన్ చూసి ఆశ్చర్యపోయారట. దీన్ని బట్టి అది ఏ లెవెల్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఒరే 12 తారీఖు యాడున్నారా, త్వరగా రారా నాయనా. చివరగా ఇంకొకటి చెప్పుకోవాలి, అదే కీర్తి సురేష్. ట్రైలర్లో ఈ అమ్మాయి చాలా అమాయకంగా కనిపించింది. అదే సమయంలో అప్పు పేరుతో హీరోకి దగ్గరైంది. చూస్తుంటే ఈమె పాత్ర వెనుక సంథింగ్ ఈజ్ ఫిషీ అనిపిస్తుంది. మీకు అర్థమవుతుందా? పైగా ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమాలో తన పాత్రకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని కీర్తి సురేష్ చెప్పింది. చూస్తుంటే
కీర్తి సురేష్ పాత్రకి ఏదో ఒక ట్విస్ట్ ఉండొచ్చని నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది. కాకపోతే మొదట్లో ఇలా బిల్డప్ ఇచ్చి ఆ తరువాత నీరు గారిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గతంలో ఎందరో హీరోయిన్లు ఫలానా సినిమాల్లో తమ పాత్రలు చాలా ఇంపార్టెంట్గా ఉంటాయని చెప్పి పెద్ద పెద్ద బిల్డప్లే ఇచ్చారు. తీరా సినిమా చూశాక ఈ మాత్రం దానికే వీళ్ళు ఇంత బిల్డప్ ఇచ్చింది అని అనిపించేలా తేలిపోయాయి. మరి సర్కారు వారి పాట విషయంలోనూ అలాగే రిపీట్ అవుతుందా, లేకపోతే నిజంగానే కీర్తి సురేష్ పాత్ర ప్రత్యేకంగా ఉంటుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. సో దిస్ ఈస్ ద వీడియో ఆఫ్ సర్కారు వారి పాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని దబేల్మని లాగి కొట్టేస్తే నా నుంచి ఇలాంటి వీడియోలే మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.